మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టూ ఒక వలయంలా సమస్యలు చిక్కుకున్న పరిస్థితి. మరి ఆ సమస్యల నుంచి, ఆ వలయం నుంచి ఏ రకంగా బయటపడుతుందో వ్యూహాలు రచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడిప్పుడే ఎన్నికల నేపథ్యం పూర్తయింది. కొంత ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఇక్కట్లు పడుతోంది. ఏ రకంగా అప్పులు తీసుకురావాలన్న ప్రయత్నంలో కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముందుకు వెళ్తోంది. అయితే గత అసెంబ్లీలోనే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశం ఇప్పుడు పెద్ద సమస్య అంటే దాన్ని అమలు చేయాల్సిన విధంగా అమలు చేస్తే లీగల్గా సాధ్యమవుతుందా, లేదంటే అమలు చేయాలంటే ఏ రకంగా అమలు చేయాలి అని కూడా ఒక సమస్యల చిక్కుల్లో పడిందని చెప్పాలి. దాంట్లో చాలా మేజర్ అంశం ఏంటంటే కులగణన, క్యాస్ట్ సెన్సెస్. సో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క చెప్తుంది ఏంటంటే సోషియో ఎకనామిక్ పొలిటికల్ సెన్సెస్ని చేస్తామని బట్టి విక్రమార్క చెప్తుంటే, మరి కొంతమంది మంత్రులేమో కేవలం బీసీ కులగణన. అసలు ఏం కులగణన మీద తీర్మానం చేశారంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల మీద కులగణన చేపడతామనేది మొదటిగా వాళ్ళు ఇచ్చిన హామీ, చేసే తీర్మానం కూడా అదే. కొంత సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కొత్తగా ఎట్లా తీర్మానం చేసిన తర్వాత ఎట్లా చేయాలి, దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా నిర్వహించాలని కూడా అనేక సమస్యలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటుగా బీసీ సమాజ్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు, ఓవరాల్గా బీసీల కోసం అనేక సంవత్సరాల కొంత పోరాడుతున్నారు. వాళ్ళని పొలిటిసైజ్ కోసం కావచ్చు, ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా సంఘం సూర్యారావు గారు ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో పాటు. సార్ నమస్తే. సో ఎట్లా చేస్తారు? బీసీ కులగణన అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది, ఓవరాల్ కులగణన అని ఒక తీర్మానం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి, వాళ్ళు తీర్మానించింది ఏంటి? బీసీ కులగణన, ఓవరాల్ కులగణన అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కులగణన జరగలే. మనకి బ్రిటిష్ వాళ్ళు చేసినదే 1872 నుంచి 31 వరకు వాళ్ళు చేసిన సెన్సస్ మీదనే డిపెండ్ అయ్యి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్కీములు కానీ, సంక్షేమాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎస్సీ ఎస్టీలకి ఉన్న లెక్కలు ఉన్నా కూడా అవి అథెంటిక్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సరైన పద్ధతిలో జరగలే. ఫస్ట్ ఇప్పుడు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పెరియార్ మూమెంట్ అని, కర్పూర్ ఠాకూర్ మూమెంట్ అని కొన్ని రాష్ట్రాలలో ఆ మూమెంట్ వచ్చిన తర్వాత తమిళనాడులో వాళ్ళు సొంతగా చేసుకున్నారు. అక్కడ రిజర్వేషన్ని 50% కంటే ఎక్కువ కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు గెలిచి ఇప్పుడు దాదాపు 69% కంటే ఎక్కువ వాళ్ళు అమలు చేసుకుంటున్నారు. సుప్రీంలో కేసు కూడా ఉంది, ఉన్నా కూడా వాళ్ళు అమలు చేసుకుంటున్నారు. అక్కడ విషయం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్ కొంచెం గొప్పగా ఉంది కాబట్టి, ఇదిగా ఉంది కాబట్టి అక్కడ జయలలిత బ్రాహ్మణ్ ముఖ్యమంత్రి ఉన్నా, సెంట్రల్లో పివి నరసింహారావు బ్రాహ్మణ్ ప్రధానమంత్రి ఉన్నా, బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమానికి భయపడి వాళ్ళు రాజ్యాంగాన్ని సవరించుకొని 69% కంటే ఎక్కువ రిజర్వేషన్ వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఐకమత్యత ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర. అక్కడ పెరియార్ మూవ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. నీకు మిగతా ఏరియాలలో బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్ కొంచెం తక్కువ ఉన్నా దాన్ని అవకాశంగా తీసుకొని ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ ఏ గవర్నమెంట్ కూడా వచ్చినా కులగణన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మళ్ళీ అక్కడ నీకు కర్పూరు ఠాకూరు మండల్ బీహార్లో వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది కాబట్టి మొన్న రీసెంట్లీగా వాళ్ళు అఫీషియల్గా చేసినారు నితీష్ కుమార్ వాళ్ళు. నితీష్ కుమార్ మోడల్నే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏమైందంటే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు పాత పద్ధతుల్లో చేసిన కులగణన ఉన్నా ఇప్పుడు వాళ్ళకు కూడా కొంత న్యాయం జరుగుతుంది బీసీలతో పాటు. ఓవరాల్గా బీసీ సమాజం ఏమనుకుంటుందంటే కులగణనే జరగాల. మరి బీసీ అని ఒక విలేజ్కి పోతే ఎవరు బీసీ అనేది ఆఫీసర్స్కి తెలియదు, ఎంప్లాయీస్కి తెలియదు, కొంతమంది చెప్పుకోలేరు. వీళ్ళకి అవగాహన ఉండాలి ఫస్ట్. ఎన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, బీసీలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ట్రైబల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఉపకులాల మీద అవగాహన లేని వాళ్ళని పంపిస్తే కులగణన రాంగ్ వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీగా ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటారా ఎట్లా తీసుకుంటారు, కానీ ప్రతి గ్రామానికి పోయినప్పుడు అన్ని కులాలని, అన్ని కుటుంబాలని కులాల వారిగా లెక్కించి దాని తర్వాత క్లాసిఫికేషన్ చేయాలి. ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి? బీసీ కులగణన హామీ ఇచ్చిందా, లేదంటే ఓవరాల్ క్యాస్ట్ సెన్సెస్ గురించి హామీ ఇచ్చిందా? కామారెడ్డి డిక్లరేషన్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు సామాజిక న్యాయం అని రాహుల్ గాంధీ గారు సిద్దిరామయ్య గారితో చెప్పించినారు. అక్కడ రాహుల్ గాంధీ, సిద్దిరామయ్య గారు వీళ్ళందరూ కూడా కులగణన చేసిన తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినారు. కులగణన చేయకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే స్థానిక సంస్థలకు పోయినారో మనకున్న దానికంటే తక్కువ రిజర్వేషన్తో వాళ్ళు ఎన్నికలు జరిపినారు. అప్పుడు ఎందుకు కొన్ని సంఘాలు కేసు వేసిన సుప్రీంకోర్టులో లీగల్గా వాళ్ళు ఏం చేసినారంటే ఈ ఎలక్షన్ కానివ్వండి నెక్స్ట్ ఎలక్షన్ చూసుకుందామన్న నెపంతో వాళ్ళు జరిపినారు ఎలక్షన్. అంటే 2 సార్లు అయిపోయింది. అది మేమేమంటున్నామంటే ఇట్లా ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రతి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే
తెలంగాణలో ఏర్పడేది ఫస్ట్ గవర్నమెంట్ వెలమల గవర్నమెంట్. వెలమ రాజ్యం కాబట్టి వాళ్ళు ఈ బీసీలకు ఎలాగైనా వాళ్ళు అన్యాయమే చేస్తారు. ఇప్పుడు వచ్చింది రెడ్ల రాజ్యం, మళ్ళీ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ పోవాలని బిఫోర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఓవరాల్ గా స్థానిక సంస్థలే కాకుండా ఓవరాల్ గా పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఎంత రిజర్వేషన్ ఉండే బీసీలకి? బీసీలకు అప్పుడు ఎన్టీ రామారావు తీసుకొచ్చిన దాని ప్రకారం కొంత నడిచింది. అప్పుడు కూడా కోర్టులకు పోయినారు. ఇంత అన్యాయం జరగలే. తెలుగుదేశం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు చేస్తున్న నెపాన్ని అంతకుముందు అంత లేదు. కాబట్టి చాలా వరకు నీకున్న గ్రామ పంచాయతీలు కానీ వార్డు మెంబర్స్ కానీ ఎక్కువ లాస్ అయ్యేది ఎవరంటే బీసీలే. నీకు ఎస్సీలకు ఎస్టీలకు తరపడ రిజర్వేషన్ వస్తుంది వాళ్ళకున్న లెక్కల ప్రకారం. ఎక్కువ నష్టపోయేది మాత్రం బ్యాక్వర్డ్ క్లాస్. బ్యాక్వర్డ్ క్లాస్ ఇంకో ప్రాబ్లం ఉంది. బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ వచ్చినా ఆ 3-4 కులాలే అందకపోతాయి. మా ఇంటెన్షన్ ఏంటంటే రాజకీయ పార్టీలకు కానీ ఈ సంస్థలకు కానీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి కమ్యూనిటీకి రిజర్వేషన్ వచ్చే విధంగా ఆ ప్రకటన ఉండాలనేది మా ఆశ. సో మీరు చెప్తున్నట్టుగా ప్రతి కులానికి ఒక రిజర్వేషన్ అనేది సాధ్యమైందా? రిజర్వేషన్ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏ పాకెట్లో అయితే ఆ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా రాజకీయ పార్టీలను కూడా తోడ్పాటును అందించాలి ఈ సమాజానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. సిరిసిల్లలో 1,00,000 మంది పద్మశాలీలు ఉంటారు. ఎక్కడో నర్సంపేట పిల్లని తీసుకొచ్చి ఆడబెట్టి రెడ్డి వాళ్ళ అమ్మాయిని. ఆమెకు నీ సిరిసిల్లకు సంబంధం ఏంటంటే నాకు అర్థం. అట్లా కాంగ్రెస్ వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా ఇట్లా కాకుండా నేను ఏమంటున్నానంటే ఒక్కొక్క పాకెట్లో ఒక కమ్యూనిటీ ఉన్నదనేది ఒక అవగాహన ఉంటుంది అందరికీ. రాజకీయ పార్టీలకు ఉంటుంది, ఇటు అధికారులకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థలలో కనీసం అప్పుడేమో మొన్నటిదాకా అసెంబ్లీ పార్లమెంట్ జరిగినప్పుడు గెలుపు గుర్రాలన్నారు. కనీసం చిన్న స్థాయిలో స్థానిక సంస్థల్లోనైనా ఈ కులాలన్నిటికీ ప్రాతినిధ్యం ఇస్తే వాళ్ళకు కూడా కొంత రాజ్యాధికారం వచ్చినట్టు రాజ్యాధికార ఇందులో పార్టిసిపేట్ చేసిన అవకాశం ఉంటుంది కదా. సో బిఫోర్ సంగం సూర్యారావు రాకముందు బీసీ ఉద్యమాలు ఉన్నాయి, వచ్చినాక కూడా మీతో పాటుగా ఇంకా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సో ఇట్స్ పీరియడ్ ఆఫ్ ఒక చరిత్ర రాసుకుంటూ పోతే ఒక పుస్తకం. ప్రతి చోట మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యమాలు వస్తున్నాయి. ఈ రోజు ఇన్ఫాక్ట్ కొన్ని చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా డిఫరెంట్ వేస్లో ఉంది. ఎవరి వేస్ వాళ్ళు చూసుకుంటూ ఉద్యమాలు చేస్తున్నారు. కానీ దీంట్లో కూడా మీరంటే తమిళనాడులో ఐక్యత ఉంది కదా, తెలంగాణ రాష్ట్రంలో ఐక్యత అనేది ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే ఏ బీసీ సంఘం కూడా ఎవరైనా ప్రెసిడెంట్ ఉంటే ఆ బీసీ సంఘం ఆ కమ్యూనిటీతోనే ఫుల్ఫిల్ చేస్తున్నారు కమిటీ అంతా. కానీ అన్ని కులాలకు కమిటీలనే ప్రాతినిధ్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక పెద్ద ఇది లాస్. ఇక్కడ మేమేమంటున్నామంటే ప్రతి బీసీ సంఘం కూడా అన్ని కుల సంఘాలకు ప్రాధాన్యత ఏంటి ఫస్ట్. మీరు ఇంకోటి కూడా బీసీ సంఘాలు పెట్టి ఎలక్షన్స్ వచ్చినప్పుడు రెడ్లకు కమ్మలకు మీరు మద్దతు తెలపడం వల్ల మనం మూమెంట్ లాస్ అవుతుంది కదా. మీరు ఇప్పుడు సపోజు జనరల్గా మొన్న రీసెంట్లీ బీసీ సంఘాలన్నీ కాంగ్రెస్కు మద్దతు తెలిపినాయి. కాంగ్రెస్లో ఉన్న వేరే పార్టీ వాళ్ళు బీసీలకు టికెట్లు ఇస్తే ఈ కాంగ్రెస్లో ఉన్న రెడ్లకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నేనేమంటున్నంటే బీసీ సంఘాలకు పార్టీలకు అతీతంగా బీసీల అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలకు మద్దతు చేయడం అలవాటు చేసుకొని బీసీ సంఘాలని స్ట్రెంథెన్ చేయడానికి అలవాటు పడండి. దయచేసి ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా ఇతర పార్టీలకు, ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చిన కొన్ని సంఘాలను అడిగితే కులగణన చేస్తున్నారు, కులగణన చేసిన తర్వాతనే లోకల్ బాడీస్కి పోతామన్నారు, ఎలక్షన్స్కి పోతామన్నారు అని చెప్పినారు. మరి మళ్ళీ ఇప్పుడు మన రోడ్లు ఎక్కినాం కదా, వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళ పబ్బం గడుపుతున్నారు. తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం జరిగినట్టుంది కదా, అది జరిగినా కూడా మళ్ళీ ఏది ఇంప్లిమెంట్ ఏది టైం అయిపోయింది కాబట్టి ప్రాసెస్ ప్రకారం మనం ఎన్నికలు నిర్వహించాలని గవర్నమెంట్ అంటుంది. మరి అప్పుడు అది నీకు తెలుసు కదా అంతా వాట్ ఈస్ వాట్ అని. సో ఎంతమంది నష్టపోయారు ఈ రిజర్వేషన్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్ కుదించినాక ఎంతమంది నష్టపోయారు? చాలా మంది కనుక ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎంతమందికి లాభం జరిగే అవకాశం? ఇప్పుడు ఎంపీటీసీలలో 1000 మంది వస్తారు, 5,900 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఎస్, అందులో 1000 మంది వస్తారు. మన సర్పంచులలో వస్తారు. సర్పంచులు 13,000 మంది ఉన్నారు. 13,000లో దాదాపుగా వస్తారు కదా. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారంగా 42% ఇంప్లిమెంటేషన్ అయితే ఎంతమందికి లాభం జరిగే అవకాశం? దాదాపు 5% వస్తారు. 13,000లో 5,000-6,000 మంది వస్తారు. సర్పంచులు వస్తారు. వీళ్ళందరూ లాస్ అవుతారు లేకపోతే. జనరల్ ఇప్పుడు మనం జనరల్ సీట్లలో కూడా మనం నిలబడే అవకాశం ఉంటుంది. సర్పంచులలో, వార్డు మెంబర్లలో కూడా జనరల్ సీట్లలో కూడా నిలబడే అవకాశం. కొన్ని జాగాలలో ఆ అవకాశాన్ని కోల్పోతాం మనం. కాబట్టి నేను అనేది ఏంటంటే కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది, లేకుంటే బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. సో ఈ కులగణన జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ చెప్పలేదు స్థానిక సంస్థల్లోనే ఇస్తాం, అసెంబ్లీలో ఇస్తామని చెప్పలేదు. కులగణన జరిగిన తర్వాత దాని రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుంది? మేజర్గా ఎంపీ, అసెంబ్లీ వరకు ఆ రిజర్వేషన్ అమలు అవుతుందా, కేవలం స్థానిక సంస్థల వరకు పరిమితం అవుతుందా? ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ వరకు రిజర్వేషన్ అమలు కాదు. ఎందుకంటే అది అసెంబ్లీలో లోక్సభ కంటే అది
కేంద్ర పరిధి. అవును. ఇక్కడ ఓన్లీ జడ్పీటీసీ, జడ్పీపీ, మున్సిపల్ ఇక్కడ వరకే, ఈ లోకల్ బాడీస్ల వరకే దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి పరిధి కాబట్టి డెఫినెట్లీ ఈ స్థానిక సంస్థల రేషియో పెరుగుతుంది, స్ట్రెంత్ అవుతుంది. బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్ రిజర్వేషన్ అంటే ప్రజాప్రతినిధులు పెరుగుతారు, పెరిగినప్పుడు అవగాహన పెరుగుతుంది కదా జనరల్గా. సో ఈ మధ్య కాలం 2-3 రోజులుగా మనం వారం రోజులుగా చూస్తూ ఉంటే బీసీ కమిషన్కి సంబంధించిన చైర్ వక్లాభవన్ కృష్ణమోహన్ రావు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి మీలాంటి బీసీ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కావచ్చు, బీసీల కోసం పోరాడుతున్న వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ కన్ఫైన్డ్గా బీసీ కులగణన అయితే కాదు. సో ఇన్ఫాక్ట్ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఓవరాల్గా ప్రభుత్వమే కులగణన చేపట్టి బీసీల లెక్క ఇదని చెప్పి బీసీ కమిషన్కి ఇస్తే వాళ్ళకు అనుగుణంగా ఏం చేయాలనేది బీసీ కమిషన్ యొక్క కార్యక్రమం, వాళ్ళ యొక్క డ్యూటీ. కానీ ఇక్కడ బీసీ కమిషనే లీడ్ తీసుకొని బీసీ కమిషనే ముందుకు వెళ్తుంటే ఇది బీసీ కమిషన్ సంబంధించిన కులగణన బీసీల కులగణన కాదు కదా. సో దీన్ని పొలిటిసైజ్గా చేసి చిన్నగా చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అంటే ఇంతకుముందు మన దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినారు. సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వం దగ్గర ఉన్నది డాటా అంతా, అది రహస్యంగా ఉంచబడింది. ఎందుకంటే ఇక్కడ ఏం లేదమ్మా, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రాజ్యంలో ఎప్పుడు కూడా ఫలాల్ని ఒకటేసారి అందించవు. ఈ డౌన్ రావడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వర్గాలకు ఏదో కింటేసి మళ్ళీ వాళ్ళు కొట్లాడుతూ ఉంటే ఇలా ఆనందంగా చూస్తూ ఉంటారు. నీకు ఎవ్రీథింగ్ వాళ్ళకి అంతా తెలుసు, కులగణన బీసీ గణన ఎట్లా పోతే ఎట్లుంటుంది అనేది ఎవ్రీథింగ్ ఎవ్రీబడి నోస్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, పార్టీలలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే రెడ్లు అనుకుంటారు. ఇప్పుడు కులగణన ద్వారా వాళ్ళు పోయినారనుకో వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గుతుంది కదా. స్థానిక సంస్థలు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇంత నాన్స్తారు, నాన్స్ చేస్తారు. మొన్న కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా, ఈ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు కదా బ్యాక్వర్డ్ క్లాస్ కదా. వాళ్ళకి రాజుకు ఇది ఉంటే ఎక్కడ కూర్చుని పెడతాడు బంతిలా, వాడికి లేనప్పుడు ఏం చేస్తాను చెప్పు, మనం ఇంతే తిరగాలి కదా రోడ్ల మీద. విషయం ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ కూడా మన తెలంగాణలో 139 బీసీ కులాలు ఉన్నాయి. 139 బీసీ కులాలు అవేర్నెస్ అయి ఉన్నాయి. దయచేసి రేపు పొద్దున స్థానిక తప్పనిసరి మీరు జనాలు అనుకుంటారు ఏంటంటే వీళ్ళతో ఏం కాదు అనుకుంటారు. జాతీయ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని పొలిటిసైజ్ అయింది. కానీ ఉత్తరప్రదేశ్ లాంటి పార్టీలో సమాజ్వాదీ పార్టీ ఒక యాదవ్, సో ఆయన ఒక ముఖ్యమంత్రి కాగలిగిండు, సుదీర్ఘంగా పరిపాలించగలిగిండు. ఇప్పుడు ఒక మొన్నకు చూసినా పార్లమెంట్ ఎన్నికలు చూసినా కూడా జాతీయ పార్టీని గడగడలాడించేసిండు. ఎందుకు స్టాలిన్ ఉన్నాడు కదా మంగళి. అదంటున్నారు ఈ బీసీలు అనేది ఒక పొలిటికల్ పార్టీ వస్తే తప్ప బీసీలకు న్యాయం జరిగేది అనేది కొన్ని పుస్తకాల్లో కావచ్చు, కొంతమంది చెప్పిన విధంగా కావచ్చు, అంటే కూడా చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని బీసీ సంఘాలు ఉన్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకో సంఘం, ఇంకో పార్టీ ఇంకో సంఘం, ఇంకో పార్టీ ఇంకో సంఘం మద్దతు తెలుపుతుంది తప్ప వాళ్ళు పొలిటిసైజ్ అయిపోయి ఏకీకృతం అయితే డెఫినెట్గా ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు కదా. నీకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ కొంత బీసీలకు న్యాయం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో కొంతమంది లీడర్లు ఎన్టీఆర్ హయాంలో ఇప్పుడున్న ముసలుళ్ళంతా అప్పటి నుంచి వచ్చిన వాళ్ళే బీసీ లీడర్లు అంతా. దాని తర్వాత ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన అది వెలమల పార్టీ అయింది, కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్నా కూడా అది రెడ్ల పార్టీ అయింది, ఇంకోటి టీడీపీ అన్నా కూడా ఇప్పుడు కమ్మ పార్టీగా మారింది, ఆడ జనసేన ఉన్నా కూడా కాపు పార్టీగా మారింది. అంటే మీరు అన్నట్టు బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఒక లీడర్ ఎక్స్పోజ్ అయ్యి వస్తే బీసీలు అందరినీ ఏకీకృతం చేస్తే డెఫినెట్లీ అవుతుంది. కానీ మనకి దేశం మొత్తంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బ్యాక్వర్డ్ క్లాస్కు సీఎం అనే హోదా కానీ వేరే ఇతరత్ర రాజ్యాధికార పదవులు కానీ పెద్ద లేవు. మీకు మిగతా రాష్ట్రాలన్నిట్లా ఇప్పుడు బీహార్లో కర్పూర్ ఠాకూర్, నాయ్ బ్రాహ్మణ్, మన బుట్టకతల్లో సీఎం అయింది అక్కడ. జనరల్గా అక్కడ లోయ మూవ్మెంట్ కానీ వాటెవర్ అక్కడ మండల్ మూవ్మెంట్ కానీ దీని ద్వారా వాళ్ళు అక్కడ కాగలిగినారు. సౌత్లో పెరియార్ మూవ్మెంట్ వల్ల ఇప్పుడు బీసీలు మంగళ కమ్యూనిటీ నుంచి వాళ్ళు అక్కడ అయినారు. అస్సాంలో ఉన్నారు, చాలా చాలా రాష్ట్రాలలో బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున తెలంగాణలో కూడా అన్ని వాదాలు అయిపోయినాయి. నీకు అన్ని ప్రాంతీయ వాదం అయిపోయింది, నక్సలిజం వాదం అయిపోయింది, తర్వాత ఈ రెడ్డి వాదం అయింది, వెలమ వాదం అయింది, ఖమ్మ, మిగిలిందంతా బీసీ వాదమే. రేపు ఎవరు ఏ పార్టీలు ఎన్ని వాదాలు వివిధ రూపాల్లో డిఫరెన్షియేట్ అయిపోతున్నాయి కదా. దాన్ని అంతా కలపాలి అందరం కూర్చుంటాం, సాధ్యమవుతుందా? అవుతుంది, ఎందుకు కాదు. రాజకీయాల్లో ఇవన్నీ ఇక్కడ ఏకీకృతం అయితే మీరు డెఫినెట్ గా బహిరంగంగానే ఒక వాదం మిగిలి ఉన్నది, ఒక ఉద్యమం మిగిలి ఉందన్నప్పుడు అది రాజ్యానికి కానీ రాజ్యంలో కొంతమంది ఆధిపత్య కులాలు కూడా ఇబ్బంది కదా. డెఫినెట్లీ అవుతుంది ఇబ్బంది. ఎప్పుడైతే పేదోడు పవర్ పోతుంది, అప్పుడు ఇప్పుడున్న పవర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ పవర్ తోని వీళ్ళని ఏకంగా చేసే ప్రయత్నం జరుగుతుంది. నీకు మార్పు చాలా వచ్చిందమ్మా, నీకు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ అన్ని వివక్ష ఎట్లా చూపుతాయనండి. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం ఉన్నాడు, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయండి మొన్న. ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, 3,89,000, దాదాపు 4 లక్షల మెజారిటీ.
మీడియాలో చూపించేటప్పుడు వీళ్ళ బీసీల ఫోటోలు ఎవరు చూపించరు. ఈ 5-6 వేలు రాని తమ్మినేని వీరభద్రం, నారాయణ, చాడా వెంకటరెడ్డి వాడు ఏ పార్టీలోనూ ఉండని వాళ్ళే మాత్రం ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం అంటే అందుకనే సోషల్ మీడియా ఇచ్చింది గాడు. ఇందులో ఎవరిది వాళ్ళే చూపించుకుంటారు, ఏ కులాన్ని వాళ్ళే చూపించుకుంటారు, వాళ్ళకంటే ఎక్కువ ఇక్కడ పోతారు. కాబట్టి రేపు పొద్దున ఎవరు ఏది చేసినా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా బ్యాక్వర్డ్ క్లాస్ ఇక్కడ సక్సెస్ అవుతుంది. బ్యాక్వర్డ్ క్లాస్ రేపు పొద్దున వచ్చే రాజ్యం అంతా బీసీలదే. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ రివల్యూషన్ అండి, ఎందుకంటే మీరు కొంతకాలంగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, బీయింగ్ జర్నలిస్ట్గా కావచ్చు, లేకపోతే మీరు ఎంచుకున్నటువంటి బీసీ సమాజ్ కావచ్చు, అన్నీ కూడా కొంత ఉద్యమాలు చేస్తున్నారు. మీలాగా అనేక సంఘాలు ఉన్నాయి. సో మీ రివల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఉన్న పలంగా ఇప్పుడు ఈ కులగణన చేపట్టాలంటే చాలా పెద్ద సమస్య. ఒక 6 నెలల నుంచి సుమారుగా సంవత్సరం పట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మరి అది రాకమునిపే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనకి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని కనుక వాళ్ళు పుట్ ఫార్వర్డ్ చేసి ముందుకు తీసుకపోతే మీ కార్యాచరణ, ఎందుకంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి సమస్యలే. మేమేమంటున్నాం అంటే గట్టిగా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి, ఏదేమైనా ఇప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వాలు లేనప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా వేరే రకంగా నడుస్తుంది కదా. కదా, ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం ఏదైనా అయినప్పుడు అధికారులతో ప్రభుత్వం నడుస్తుంది కదా. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది కదా. దాన్ని కొంతకాలం కంటిన్యూ చేయండి అయిన దాకా. ఒకవేళ లేదు మేము అట్లే పోతాం, వీళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ప్రతిఫలం అనుభవిస్తారు తప్పనిసరి. సో పాత సర్పంచులు తిరిగి కంటిన్యూ చేయాలంటారు మీరు? ఇప్పుడున్న వ్యవస్థను కంటిన్యూ కులగణన అయిన తర్వాతనే ఎలక్షన్స్ పోమంటారు. సుమారు సంవత్సరం టైం పడుతుంది కదా, సాధ్యం కాకపోవచ్చు కదా. సాధ్యాలన్నీ అంటే వీళ్ళు ఏం చేస్తారు సార్, మళ్ళీ పోయి ఆడ కోర్టులు అప్పుడే వేసి ఇది ఒక్కసారి నడిపాను, 2 సార్లు అదే చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళు మోసం చేసినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే అఫిడవిట్ ఇస్తే ప్రజలు తీర్పు చెప్తారు. రేపు ప్రజలు చెప్పినట్లు తీర్పు చెప్తారు. అన్ని సాధ్యం కాదు, ఎన్నికలు వచ్చేసినాయి. సో మీరు ఏం చేయబోతున్నారు జనరల్ కేటగిరీకి సంబంధించి సమస్యలు? మేమేమనుకుంటున్నాం అంటే బీసీ సమాజం అంతా కూడా కలిసికట్టుగా ఉండి వీళ్ళు వినప్పుడు డెఫినెట్లీ తీర్పు మాకు అనుకూలంగా మేము ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా అంటే మరి తప్పదు కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే. ఓకే. సో గత ప్రభుత్వం 10 సంవత్సరాల ఈ రకంగానే తాత్సారం చేసిన వాళ్ళ ఆ తాత్సారంలో అప్పుడు బీసీ నాయకులు లొంగిపోయారా, లేకపోతే అణచివేయబడరా? ఎందుకు ఇంత పీక్ స్టేజ్కి రాలేదా ఉద్యమాలన్నీ కూడా? పీక్ స్టేజ్లో ఉన్న 2-3 సంఘాలని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళ భుజాల మీద గన్ను పెట్టి కాల్చినాయి. మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ప్రతి కమ్యూనిటీ అవేర్నెస్కి వచ్చింది. అంతకుముందు లేదు ఇంత అవేర్నెస్ బ్యాక్వర్డ్ క్లాస్లో. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళంతా స్ట్రెంత్ అవుతారు. రేపు పొద్దున ఎక్కడికక్కడ వాళ్ళు ఛేదిస్తారు. డెఫినెట్లీ చట్టసభలు రావడానికి ఇప్పటి వరకు 3-4 కులాల ప్రాతినిధ్యం అన్ని చేసి చూసినవన్నీ. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఏరియాలో ఉన్న కమ్యూనిటీ ఏదైతే డామినేటెడ్ కమ్యూనిటీ ఉన్నదో, ఇప్పుడు సపోజ్ సిర్పూర్ కాగజ్ నగర్ ఉన్నది. సిర్పూర్ కాగజ్ నగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే వారసుల కులం ఉన్నది. ఎస్, వాళ్ళని అక్కడ తీసుకురావాలి. లోకల్ బాడీస్లో వాళ్ళకి జెడ్పీటీసీ రావాలి, ఎంపీపీ రావాలి, సర్పంచ్ రావాలి, వార్డు మెంబర్ రావాలి, ఇదన్నీ రావాలి. బీ సంఘాలన్నీ కూడా అటువైపు పనిచేయాలి. ఏ కులం ఎక్కడ ఉందో అక్కడ పనిచేయాలి. ఇప్పుడు సిరిసిల్ల ఉన్నది, డెఫినెట్ సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ పద్మశాలి కావాలా, జడ్పీటీసీ పద్మశాలి కావాలా. 1,00,000 మంది. ఇన్ఫాక్ట్ మీరు ఆ రకంగా చెప్పినా కూడా ఈ బీసీలో కూడా మీరు చాలా క్లియర్గా చెప్పారు ఇందాకనే, దాంట్లో పనిచేసే అధ్యక్షులు వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళే మిగతా కమిటీలో ఉంటారు, వాళ్ళు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు, వాళ్ళు మాత్రమే మద్దతు వెళ్తారు అంటున్నారు. ఈ కులగణన ఆస్పెక్ట్ కానీ బీసీలకు సంబంధించిన వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా బహిరంగంగా ప్రకటించిన ఆయన ముదిరాజులకు ఒక మంత్రి పదవి ఇస్తా, మున్నూరు కాపులకు ఒక మంత్రి పదవి ఇస్తా అని ఈ రకంగా ప్రకటించడం అనేది, అందులో కూడా బీసీలో కొన్ని కులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. మహబూబ్నగర్ ఎలక్షన్స్ అప్పుడు వాకాటు శ్రీహరి ఒకే ఒకటి మక్తాల నుంచి గెలిచిండు. అవునా? నీకు గెలిచిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ మారి వచ్చిన ½ అన్ అవర్ కూడా కాలేదు జితేందర్ రెడ్డికి గడప దాటక ముందే ఒక పదవి ఇచ్చిండు. అంటే వివక్ష ఉంది కదా, ఇదంతా అబ్జర్వ్ చేస్తుంది సమాజం. ఇప్పుడు ఆ వాకాటు ఏకైక ఎమ్మెల్యే తెలంగాణ, అక్కడ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి నువ్వు గెలవాలా ఇవన్నీ పెట్టి ఇవన్నీ ఆయన మీద రుద్ది పార్టీ మారి ఆయన పవర్ ఎక్కడ ఉంటుందో ఆ పవర్ చుట్టూ తిరిగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జితేందర్ రెడ్డి గడప దాటక ముందే అధికారానికి సంబంధించిన పవర్ ఇచ్చినాడు. ఇది ఎంత అన్యాయం అంటే ఒకరికొకరు న్యాయం అట్లా మంచిది కాదు. సో నేమంటాను, బీసీలో కూడా 139 కులాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక 3-4 కులాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వాళ్ళకి పాపులేషన్ ఎక్కువ ఉన్నదా, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉన్నదా అని చెప్పి అదొక చర్చ. సో దీంట్లో కూడా మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల్లో కూడా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే మేజర్గా ఉన్నారు ఈ సంఘాల్లో కూడా. సో ఇది ఎట్లా చూస్తారు? మేమేమంటున్నాం అంటే అందరికి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఏదైతే 3-4 కులాలు మీరు సమాజంలో అత్యధిక జనాభా ఉండి మీరు ఏదో ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఉన్నాయి అనుకుంటున్నారో, మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మేము దానికి ఏకీభవిస్తాం. చిన్న కులాలు కానీ, ఎంబీసీలు కానీ, సంచార జాతులు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు పెద్దన్న పాత్ర పోషించి
తెలంగాణని బీసీ రాజ్యాధికారం రావడానికి ప్రయత్నం చేయండి, అంతే తప్ప మేము ఎప్పుడు రెడ్ల పక్షము, వాళ్ళు ఇచ్చేదే తీసుకుంటాం, వాళ్ళు పెట్టేదే తింటాం, మేము వాళ్ళతోనే ఉంటామంటే చిన్న కులాల నుంచి కూడా రెవల్యూషన్ వస్తుంది. డెఫినెట్లీ వీళ్ళు ముందుకు పోతారు. సో మరి అప్పుడు ఏమైతే బీసీ మొన్న వచ్చింది కదా, మొన్న ఎంబీసీ మూవ్మెంట్ వచ్చింది కదా, ఎంబీసీ మూవ్మెంట్ వచ్చింది, ఎంబీసీ కార్పొరేషన్ చేసుకున్నాం, అన్నీ అయినాయి కదా. అంటే సంచార జాతులు, ఎంబీసీలు, పెద్ద బీసీలో ఉన్నట్టు లైక్ మైండ్ అందరిని కలుపుకొని మేమే పోతాం రాజ్యాధికారం వైపు. వాళ్ళకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గౌతులచ్చన కాడ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు జనాలు. అందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్లు అన్ని కూడా 3-4 కులాలని నేను చేసుకుంటూ వచ్చినాయి. కానీ వాళ్ళు సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అనేది అందరికీ ఉన్నది ఇక్కడ. కాబట్టి అంటే సామాజికంగా కోరుకునే పెద్దలందరూ కూడా, మేధావులంతా కూడా వీటన్నిటిని కలుపుకొని పోవాలనే ఇంటెన్షన్తోనే ఉన్నారు. రైట్, ఇక్కడ చాలా క్లియర్గా ఒక విషయం చెప్పండి. క్యాస్ట్ సెన్సెస్ అనేది జరిగితే రానున్న రోజుల్లో వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్? ముందు అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, సో క్యాస్ట్ సెన్సెస్ జరిగితే బీసీలకు సంబంధించి చాలామంది పాలాభిషేకాలు చేసిరు, అని చేసిరు. కానీ ఎందుకు చేసిరు అనేది చాలామందికి ఒక ప్రశ్న. ఎందుకు బీసీలకు సంబంధించి ఉత్సాహం, సంతోషం అనేది? అంటే మనకి స్కీమ్స్ కానీ, లేకుంటే ఎక్కడైనా నియామకాలు కానీ, ఓకే, తర్వాత వేరియస్ ఉన్న దాంట్లో మనకి న్యాయం జరుగుతుంది. విత్ ఇన్ ద స్టేట్ కానీ, సెంట్రల్లో కానీ. ఓకే, మనకి క్లారిటీ ఉంటుంది కదా. ఓకే, ఒక 100 ఈడు ఉన్నప్పుడు వీళ్ళు ఇంతమంది ఈడున్నారు కాబట్టి ఈ రేషియో ఇంత కావాలంటే తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు తమిళనాడులో అదే కదా, వాళ్ళు 50% సీలింగ్ దాటి 69% వరకు పోయిందంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకి తెలిసింది కదా, మేము ఇంత పాపులేటెడ్ ఉన్నాం కాబట్టి మాకు ఇంత ఉంటాం, మాకు ఇంత రావాలని. ఓకే, అది అవసరం. నీకు జనాభా దామాషా ప్రకారం నువ్వే చెప్తావు మైక్ అందుకొని, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన దాని తర్వాత మళ్ళీ నువ్వు మాట మారిస్తే ఎట్లా? కాబట్టి జనాభా లెక్కలు కులగణన జరిగితే తెలుస్తుంది, రేపు పొద్దున వాడికి ధైర్యం వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, సిరిసిల్లలో పద్మశాలి 1,00,000 మంది ఉన్నారని చెప్తున్నా. రేపు పొద్దున అథెంటిక్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అనుకో, సిరిసిల్లలో పద్మశాలీలు 98,612 మంది అని. సూర్యారావు చెప్పింది అనుకుని, గవర్నమెంట్ చెప్పింది దానికి వేరియేషన్ ఉన్నప్పుడు వాడు గట్టిగా నమ్ముతాడు కదా. ఇన్ని రోజులు సూర్యారావు చెప్పిన 1,00,000 నుండి ఇక్కడ 6,000 వాళ్ళు ఎవడో ఒకడు వస్తాడు కదా, మీరైతే నేనే నిలబడతా అంటాడు కదా. ఆ విధమైనటువంటి ధైర్యం వస్తుంది. ఓకే, సో ఫస్ట్ బీసీలో కొంత పొలిటిసైజ్ లో అవకాశం వస్తుంది. ఎకనామికల్ అన్ని రకాలుగా వస్తుంది, స్కీమ్స్లలో కూడా వస్తుంది, స్కీమ్స్లలో వస్తాయి. ఇప్పుడు నీకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో పడ్డాయి అనుకో, మనకి రిజర్వేషన్ ప్రకారం తీసుకోవాలి, కాంట్రాక్ట్స్ కానీ, లేకుంటే ఇతర ఇండస్ట్రీస్లో కానీ, మనకు అన్ని తెలుస్తుంది కదా, లెక్కలు తెలిసాయి కదా. అన్నిట్లో కూడా మనకు రావాల్సిన రిజర్వేషన్ మనకు వస్తుంది. మనకు రావాల్సిన రిజర్వేషన్తో పాటు ఓపెన్ కేటగిరీ ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నాడు, ఆల్ ఇండియా ఓబీసీ నేషనల్ సెక్రటరీలు 3 ఉన్నారు అన్నారు. వాళ్ళు ఒక డాటా తీయబట్టే కదా తెలిసింది. ఇప్పుడు నీకు అంత వస్తే మనకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకి తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేలు, అలా బీసీలో 19 మంది ఉన్నారు ఎమ్మెల్యే. చిల్లర వాళ్ళు 43 మంది ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ మన పర్సంటేజ్ ఉంటుంది. మనకు లెక్కలు తెలిసేగా, పరిగిలు ఎవరున్నారు, చేవేళ్ళు ఎవరున్నారు, మరి వాళ్ళు ఎందుకు వచ్చారు, మనం ఎందుకు. ఇది రావడం వల్ల కొంతమంది అపోజ్ చేస్తున్నారు కూడా, కేవలం బీసీ కులగణన స్ట్రెచ్ చేసి మాట్లాడుతూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే మేము మన దాకా మాట్లాడుకున్నాం. సో ఇది రావడం వల్ల ఈ ఆధిపత్య కులాలు భయపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఎందుకు వాళ్ళకి ఎందుకు భయం, డిసడ్వాంటేజ్ అంటే తెలిస్తే, ఇప్పుడు నేను పిరికిడి పట్టుకొని బెదిరిస్తా ఉంటే భయపడతా ఉంటాను. పిరికిడి ఇప్పింది అనుకో, ఏం లేదంటే పోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయినాక వాళ్ళకి ఏముంటుంది ఇంకా చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు అబ్బా, రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నారాయణపేట నుంచి, వాళ్ళ కొడంగల్ నుంచి ఎక్కువ జనాభా ఉన్నది ముదిరాదులు. అన్అఫీషియల్గా లెక్కలు ఉన్నాయి ముదిరాదులు. రేపు లెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నది ఇల్లున్నది తేడా ఉంటుంది. వాళ్ళు 60,000 మంది ఉంటారు, రెడ్లు 10,000 మంది లేరు. చర్చ వస్తుందా? భయపడరా మరి? వాళ్ళు ప్రాతినిధ్యం కోల్పోతారు. నీకు అక్కడే కాదు, నీకు వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు, వార్డు మెంబర్ ఒక వార్డు మెంబరు నీకు సపోజ్ సిద్దిపేట దగ్గర మొండ్రాయ అని ఉన్నది. ఆడ గంగిరెద్దులు మొండ్రాయలో ఒక వాడకు 150 మంది ఉంటారు. ఒక ఆయన రెడ్డి వార్డు మెంబర్ అవుతాడు, సర్పంచ్ అవుతాడు, 150 మంది అవుతుందిగా. అదే నీకు అఫీషియల్గా డిక్లేర్ అయింది అనుకో, 150 మంది నుంచి ఒకటి రావాలిగా. వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి కదా లోకల్ పార్టీస్లో. వాళ్ళకి డిసడ్వాంటేజ్ కదా రెడ్డిస్కు, ఎక్కడ కూడా వాళ్ళకు ఛాన్స్ ఉండదు నీకు. సో మీకు చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది బీసీల విషయంలో, చాలా సుదీర్ఘమైన లెక్కలతో సహా స్టాటిస్టిక్స్ చెప్తున్నారు కాబట్టి ఒక అంశం చివరిగా చెప్పండి. బీసీలు అనే అంశం రాగానే రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా, అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా, ఎవరి చేతుల్లో ఉన్నా కూడా ఆ పార్టీలు చెప్పే అంశం ఏంటంటే బీసీల దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ముందుకు రారు, బీసీలో దమ్మున లీడర్ లేరు, పవర్ఫుల్ లీడర్ లేరు, ఈ పదాలు వినబడతా ఉంటాయి. గెలుపు గుర్రాలు లేరు, ఈ పదాలు వినబడతా ఉంటాయి. సో వాటిని అధిగమించి బీసీ లీడర్లు బయటికి రావాలంటే క్యాస్ట్ సెన్స్ వస్తే డెఫినెట్గా మనకు హక్కు వస్తుంది. అది కాకుండా వాళ్ళు ముందుకు రావాలంటే ఏం చేయాలి? అంటే అట్లా తయారు చేసిరు మన వాళ్ళు. ఎలక్షన్స్ రాగానే బానిసలుగా తయారు చేసిరు. ఫస్ట్ ఇంతకుముందు 1952లో నాగేంద్ర అని కర్నూలులో ఒక ఎస్సీ లీడర్ ఉండేవాడు, మాలాయన, అంబేద్కర్ ఫ్రెండ్. ఆయన ఏమన్నాడు తెలుసా, ప్రజాస్వామ్యాన్ని రెడ్ల కొరకు, రెడ్ల చేత, రెడ్ల కొరకు ఇదని పెట్టినాడు.
తర్వాత ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత అనేది పోయి రెడ్ల చేత రెట్ల చేత రెట్ల కొరకు రెట్ల ఇవన్నీ పెట్టేసరికి మనోడు కనుమరుగైపోయాయి. ఎప్పుడు కూడా యాంటీ మాట్లాడి ఆ భయం ఒకటి ఉంది. ఆ భయం నుంచి ఇప్పుడు తెలంగాణ సమాజం ఆంధ్ర సమాజం కోలుకుంది. మీరు చూడండి, చాలా వరకు ఇంతకుముందు ఎలక్షన్స్లలో బీసీ కార్డు అంటే భయపడేవాళ్ళు, తీయకపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ మెట్టు ఎక్కిండ్రు చాలా మంది. డెఫినెట్లీ రేపు వచ్చే రోజులలో బీసీ వాదమే మిగులుతుంది భయ, బీసీ వాదమే మిగులుతుంది. దీని నుంచి అధిగమించాలంటే ఏం చేయాలి? అన్ని ఇప్పుడు మేము చేస్తున్న పని ఏంది, అన్ని కులాలని ఎవ్రీ మంత్ సమీకరిస్తున్నాము, ఎక్కడికక్కడ మీటింగ్లు పెడుతున్నాము, కార్నర్ మీటింగ్లు పెడుతున్నాము, ఇన్ని కులాలు నేను సమాజానికి చెప్తున్నాము, ఈ ఏరియాలో ఈ కులం ఉన్నది, ఆ కులానికి రిప్రజెంటేషన్ ఉన్నది పొలిటికల్గా అని చెప్తున్నాము. అదంతా అవేర్నెస్ జరుగుతుంది కదా. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అమ్ముడుపోయే సంఘాలు ఉంటాయి, వాళ్ళని ముందే క్యాచ్ చేసి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో లేకుంటే మెయిన్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కొంత ప్రకటనలు చేసి మన బూర నరసయ్య గౌడ్ని ఓడగొట్టినట్టు బీసీ సంఘాల మద్దతు కాంగ్రెస్ ఉన్నదని రెడ్డిని గెలిపించుకున్నట్టు అట్లా జరుగుతూ ఉంటుంది. అది ఎంతో కాలం నిలబడదు. ఇప్పుడు గౌడ్స్ 3 లక్షల మంది అండి భువనగిరి నియోజకవర్గంలో. ఎంత అన్యాయం ఆయన ఓడిపోవడం. కాబట్టి అన్ని తెలుసుకుంటా ఉన్నారు. అది ఏ పార్టీ అయినా టికెట్ ఇవ్వండి, మనకు అనవసరం. బీసీలకు టికెట్ ఇచ్చినప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా బేషరతుగా అతనికి మద్దతు తెలపాలా. అది లెఫ్టా రైటా ఏదన్నా ఉండని ఆ పార్టీ. దట్ ఈస్ బీసీ సమాజ్ ఇంటెన్షన్. అది వస్తుంది, ఆ పరిధి వస్తుంది. డెఫినెట్లీ ఇందులో ఉన్న ఇంటలెక్చువల్స్ అని కానీ ఎంప్లాయీస్ కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆ వైపు నడవాల్సిందే. మన రిప్రజెంటేషన్ పెంచుకోవాల్సిందే. రిప్రజెంటేషన్ పెంచుకున్నప్పుడే తమిళనాడులో ఎట్లయితే సాధించుకున్నారో ఇక్కడ కూడా అట్లా సాధించుకుంటాం. చివరిగా మీరు గవర్నమెంట్కి ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? ఏ రకంగా? ఏం లేదు, దయచేసి కామారెడ్డి డిక్లరేషన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతే బాగుంటుంది. అదర్వైజ్ కాంగ్రెస్ చాలా తీవ్రమైన పరిణామాలు, చాలా ఓటమిని చవి చూడాల్సి వస్తుంది భవిష్యత్తులో. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా సంగం సూర్యరావు గారు చాలా సుదీర్ఘమైనటువంటి బీసీలకు సంబంధించి, బీసీ సమాజ్ కావచ్చు, బీసీ జర్నలిస్టులకు సంబంధించిన అంశం కావచ్చు మాట్లాడుతూ వస్తున్నారు. సో ప్రజెంట్ కులగణన అనే అంశం చాలా పెద్ద సమస్య. ఇన్ఫాక్ట్ కులగణన జరిగిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక 2 సవాళ్ళు ఏంటంటే, ఒకటి కులగణన చేయాలి, కులగణన చేసిన తర్వాత ఎన్నికలు పెట్టాలి. అది టెక్నికల్గా సాధ్యమవుతుందా, లేకుంటే కులగణన చేసినాక రిజర్వేషన్ సాధ్యమవుతుందా అని కూడా అనేక రకాలుగా ఉన్నది. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏం చేయబోతుంది అనేది. ఇది ఆర్టీవీకి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను ఆర్టీవీ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.